ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, మనిషికి ఏదన్నా ఉండొచ్చు కానీ దబ్బరు ఉండకూడదు. నాకేమో టన్నులు ఉంది, ఎప్పుడు పోతుందో ఏందో మరి. సర్లే కానీ ఇంకా నీతులు చెప్పడం ఏంది లే బొక్క, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు బూస్ బస్. నెంబర్ 1, నార్మల్గా బాలీవుడ్ యాక్టర్స్తో పోలిస్తే మన సౌత్ యాక్టర్స్ చాలా హంబుల్గా ఉంటారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే ఫ్యాక్ట్. అంటే మన దగ్గర కూడా ఉన్నారు కొంతమంది యాక్టర్లు, వాళ్ళ బిహేవియర్ చూస్తే వరస్ట్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా బాలీవుడ్ కంటే మన వాళ్ళు బెటర్. కానీ రీసెంట్గా వరీందర్ చావ్లా అనే పాపరాజు మన టాలీవుడ్ యాక్టర్స్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎన్టీఆర్, మహేష్ బాబు, కొండన్న ఇంకా చాలా మంది సౌత్ యాక్టర్స్ హంబుల్గా డౌన్ టు అర్త్ ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తారు అంతే, కానీ వాళ్ళ ఒరిజినల్ ఫేస్ అయితే అది కాదు అని చెప్తున్నాడు. దీనికి మనోడు 3 బొచ్చుల ఎగ్జాంపుల్స్ చెప్పాడు. కొండన్న ఫంక్షన్స్ కి స్లిప్పర్స్ తీసుకురావడం, ఇది ఏ రకంగా తప్ప అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఎన్టీఆర్ రీసెంట్ గా ఒక ఫోటోగ్రాఫర్ మీద కోపడ్డారు కదా, అది కూడా తప్పేనంట. ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియకుండా గెలికితే అలాగే ఉంటది మరి, మినిమం కోపడతారబ్బా, నార్మల్ అది. థర్డ్ వచ్చేసి మహేష్ బాబుని బాలీవుడ్ కాంట్ అఫోర్డ్ మీ అన్నాడు కదా, అదంట. యాక్చువల్ గా మహేష్ బాబు ఇలా అనడానికి ఒక రీజన్ ఉంది. బాలీవుడ్ యాక్టర్స్ మన టాలీవుడ్ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడారు అనమాట. దానికి కౌంటర్ గా మహేష్ బాబు అలా అన్నాడు కానీ బలుపెక్కి కాదు. ఎయిర్పోర్ట్ కి, హోటల్ కి, టాయిలెట్ కి ఎక్కడ పోయినా సరే పాపరాజులను పిలుచుకుంటారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళు పోయి మన టాలీవుడ్ అంటారు, దీన్నే జిలా అంటారు. నెంబర్ 2, ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కల్కి ట్రైలర్ ఫైనల్ గా ఈ రోజు అయితే వచ్చేస్తుందబ్బా. టైం వచ్చేసి సాయంత్రం 7కి. డిసప్పాయింట్ అవ్వమని అనుకుంటున్నాను, ఏం లేదబ్బా. మెయిన్ గా విజువల్స్ అయితే బాగుండాలి, అదొక్కటి చాలు. ఎందుకంటే మనం సినిమాని ఆల్రెడీ ఇమాజిన్ చేసుకున్నాం, అలా ఉంటది ఇలా ఉంటది హాలీవుడ్ లెవెల్ అని చెప్పి ఎక్కువ హైప్ ఇచ్చుకున్నాం. సో డిసప్పాయింట్ అవ్వకూడదంటే విజువల్స్ ఎక్సలెంట్ గా ఉండాలి. స్టోరీ, కాన్సెప్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి. మన టాలీవుడ్ నుంచి కాదు, ఏకంగా ఇండియా నుంచి వస్తున్న మోస్ట్ యూనిక్ మూవీ ఇది. ఫ్యూచర్ లో ఏకంగా మైథాలజీని తీసుకొచ్చారు, అందుకే స్టోరీ కాన్సెప్ట్ పేలిపోతుంది. ఫోకస్ అంతా కూడా విజువల్స్ మీదనే. నాకు తెలిసి ఈ రోజు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది మాక్సిమం. సో హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. నెంబర్ 3, కాంచనా 4 రాబోతుంది. ఇదే పెద్ద షాకింగ్ అనుకుంటే దీనిలో ఫీమేల్ లీడ్ గా మృణాల్ ఠాకూర్ చేయబోతుంది. నాకైతే ఒకటే డౌట్, ఆయనకి ఈ సిరీస్ తీసి బోర్ కొట్టలేదేమో అబ్బా. ఇంకా నేనైతే ఈ సిరీస్ ని స్లీపింగ్ పిల్ లాగా యూజ్ చేస్తున్నా. నిద్ర రాలేదనుకోండి, ఈయన సిరీస్ చూస్తే నిద్ర వచ్చేస్తుంది అబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, తర్వాత రిజల్ట్ ఏంటో నాకు చెప్పండి. నెంబర్ 4, శ్రీలీల బాలీవుడ్కి వెళ్తుంది. బొంగు దీనిలో వింతే ముందులే కానీ ప్రతి ఒక్క హీరోయిన్ చేసే పని ఇదే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హీరోయిన్స్ అందరూ బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఏం తోస్తారేమో. నేను చెప్పడం కలే కానీ మీకే తెలుసబ్బా, ఇది ప్రతి వుడ్లో చేసిన హీరోయిన్ బాలీవుడ్ లో సెటిల్ అయిపోతారు. మంచి రెమ్యూనరేషన్ తీసుకొని ఓన్ బిజినెస్ పెట్టుకుంటారు. యాక్చువల్గా ఇది కరెక్ట్ స్ట్రాటజీ అనే చెప్తా, ఎందుకంటే హీరోయిన్స్ కి ఎక్కువ కాలం లైఫ్ ఉండదు కదా, మహా అయితే 10-12 ఇయర్స్ రూల్ చేస్తారు అంతే. ఎందుకంటే వీళ్ళు వన్స్ 30 క్రాస్ అయితే ముందులా కనిపించారు కాబట్టి. నెంబర్ 5, ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో కీర్తి సురేష్ మీద కొంచెం మంచి ఒపీనియన్ ఉంటుందబ్బా. లైక్ ఓవర్ గా ఎక్స్పోజ్ చేయడము, ఇంటెన్స్ సీన్స్ ఎక్కువ చేయడము ఇవేమి ఉండవు కాబట్టి. కానీ షాకింగ్ ఏంటంటే పాప కూడా ఇప్పుడు ఇంటెన్స్ సీన్స్ కి ఓకే చెప్పేసింది. అదేనబ్బా, యానిమల్ సినిమాలో వేసుకునే సీన్లు ఉండే కదా, సిమిలర్ టు దట్ అనమాట అంతే. చూడాలి మరి ఎలాంటి సీన్స్ వస్తాయి అనేది. ఈ రోజుకి విజయాలే, మిగతావి రేపు చెప్పుకుందాం. ఓకేనా, ఉంటా మరి. టాటా, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.